ధ్యాన సాధనను ఎలా నిర్మించుకోవాలనే దానిపై ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. చాలామందికి ధ్యానమంటే ఒక పెద్ద పనిలా, భారమైన విధిలా అనిపిస్తుంది. కాని అలా కాదు. దాన్ని సున్నితమైన క్రమశిక్షణతో ఎలా అలవాటు చేసుకోవాలో చూద్దాం. ఇందులో ముఖ్యంగా 3 విషయాలున్నాయి. మొదటిది మధ్యే మార్గం షెడ్యూల్. అంటే ఏంటంటే, అతిగా చేయొద్దు, అలా అని మరీ తక్కువగానూ చేయొద్దు. ఒక షెడ్యూల్ పెట్టుకొని దాన్ని ఓపికతో, సున్నితంగా పాటించాలన్మాట. ఒకవేళ మీ షెడ్యూల్ మీకు భారంగా అనిపిస్తోందంటే, దాన్ని మార్చాల్సిన టైం వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఇక రెండవది సాధనకు సరైన సమయాలు. ఉదయం పూట ఎందుకు మంచిదంటే, అప్పుడు మనసు చాలా తాజాగా ఉంటుంది కదా. ఇది రోజంతా మిమ్మల్ని సమర్థవంతంగా ఉంచుతోంది. అలాగే సాయంత్రం పూట ధ్యానం చేయడం వల్ల రోజంతా పోగైన ఆ ఒత్తిడంతా పోయి మంచి నిద్రపడుతుంది. ఇక చివరిగా బర్న్అవుట్ను నివారించడం. ముఖ్యంగా కొత్తగా మొదలుపెట్టేవారు చాలా ఉత్సాహంతో అతిగా సాధన చేసి త్వరగా అలసిపోతారు. అందుకే చిన్నగా ప్రారంభించండి. మొదట్లో రోజుకొకసారి చేస్తే చాలు. ఇక్కడ తీవ్రత కంటే నిలకడే ముఖ్యం. మీ సాధనను బలవంతంగా కాకుండా సహజంగా పెరగనివ్వండి. గుర్తుంచుకోండి, బలవంతంగా కాకుండా మీ జీవితంలో సహజంగా ఇమిడిపోయే స్థిరమైన, సున్నితమైన ప్రయత్నమే అసలైన కీలకం.